అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బిల్ మార్కెట్. దిస్ ఈస్ దీప్తి హియర్. ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి విశేషాలు, అలానే బడ్జెట్ గురించి సంబంధించిన విశేషాల గురించి మనతో మాట్లాడటానికి వర్మ గారు ఉన్నారు. సో వర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో వర్మ గారు, నేను చూసుకున్నట్లయితే ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో దాంట్లో మెయిన్ పాయింట్స్ అసలు ఏముంటాయి అంటారు? యాక్చువల్గా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఎకనామిక్ సర్వే గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అండి. దీని ముఖ్య అంశాలను ఒకసారి చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు చేస్తుందని చెప్తున్నారు. 2024-25లో 6.5% నుంచి 7% వరకు వృద్ధి సాధించవచ్చు అని అంటున్నారు. అలాగే దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు. 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2% తగ్గిందని నిన్న సర్వే రిపోర్ట్ చెప్పిందండి. ఇంకా ఐటీ రంగంలో చూసుకుంటే కనుక రిక్రూట్మెంట్ చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందండి. అంటే బాగా తగ్గిందని చెప్పుకోవాలి. అది ఇప్పుడు పెరిగే అవకాశం లేదు, అలాగనే ఇంకా తగ్గే అవకాశం కూడా లేదు. అలా స్టాండర్డ్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగిందండి. ఇది 7.5%కి చేరుకుంది. ఇదే చాలా కీలకమైన అంశంగా చెప్పుకోవాలి. ఇక తర్వాత చూస్తే కనుక ఎరువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందండి. స్టాక్ మార్కెట్లో క్యాప్లో కూడా భారీ జంప్ వచ్చిందండి. ఇంకా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే కనుక బడ్జెట్ నేపథ్యంలో నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ట్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. దాంతో నిన్న స్టాక్ మార్కెట్ అంతా ఫ్లాట్గానే అయింది. సో నిన్న సెన్సెక్స్ 102 పాయింట్లు తగ్గిందండి. తగ్గి 80,502 పాయింట్ల వద్ద దిగొచ్చిందండి. అలాగే నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 24,500 పాయింట్లకి పడిపోయిందండి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు లాభాలను చూశాయి. విప్రో, రిలయన్స్, కోటక్ మహీంద్రా బ్యాంకు నష్టాలను చూసాయండి. సో ఈ స్టాక్ మార్కెట్ అంశాలు, ఈరోజు బడ్జెట్ గురించి, ఆర్థిక సర్వే గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది, ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు కదా, దాని మీద ఏమైనా చెప్పగలుగుతారా? దాని పరిస్థితి ఎలా ఉంటుంది? అది మన స్టాక్ మార్కెట్ మీద, అంటే బడ్జెట్ మీద ప్రభావం ఎలా చూపిస్తుంది? ఆర్థిక సర్వే ఇంపార్టెంట్గానే మనకి బడ్జెట్ గురించి కొంత చెప్పే అవకాశం ఉంది కదా. సో నిన్న కొంచెం పాజిటివ్ అంశాలు ఎక్కువగా కనబడినాయి. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు బడ్జెట్ మీద? ఎకనామిక్ సర్వే గురించి ఫ్యూ పాయింట్స్ విచ్ అంటే ఇంపాక్ట్ అయ్యి చెప్తాను. తర్వాత ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుందో చెప్తాను. ఫస్ట్ మనం చూసుకుంటే రియల్ జీడిపి 8.2% క్రాస్ అయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్, ఏంటంటే మంచి ఫిగర్. ఈ ఫిగర్తో ఏంటంటే ఆల్ ఇండస్ట్రీలో అన్ని కంపెనీస్ కూడా జీడిపి పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుంది అండ్ హోల్ ఎకానమీ ఈజ్ గుడ్. సో దట్ ఈస్ వన్ గుడ్ సైన్. అండ్ ఈవెన్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా పెరిగింది, 9% పెరిగింది. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఈవెన్ అదర్ ఫిగర్స్ లైక్ ఏమంటారు, సిఏడి అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, ఓన్లీ 0.7% ఉంది, విచ్ ఈజ్ ఇంప్రూవ్మెంట్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2% ఉండింది, దాని నుంచి 0.7% పడిపోయింది. దట్ ఈస్ వండర్ఫుల్. దట్ షోస్ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ గ్రోత్ బాగుంది. సో దెన్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్కేప్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఫిగర్ అంటే నాకు నచ్చిన ఫిగర్ ఏంటంటే 1990 నుంచి ఇప్పటివరకు తీసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 7 times పెరిగింది ఇండియాది. అండ్ ఇదేంటంటే నిన్న ఇచ్చిన ప్రొజెక్షన్ ప్రకారం బై 2047 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 14.9 lakhs అవుతుంది అనే ఆ ఫిగర్ ఉంది కదా. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ ద క్యాపిటల్ మార్కెట్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే అన్ని సెక్టర్స్, బికాస్ కన్జంప్షన్ కానీ, వెదర్ హౌసింగ్లో కానీ, ఎటువంటి సెక్టర్ అయినా సరే, ఆటో కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, ప్రతి ఒక్క దగ్గర కూడా పర్ క్యాపిటల్ పెరిగితే సేవింగ్స్ పెరుగుతాయి, కన్జంప్షన్ పెరుగుతుంది. దట్స్ ఎ గుడ్ సైన్ అనమాట. సో అంటే ఫ్యూ పాయింట్స్. దాంతోపాటు కొన్ని మానిటరీ కూడా చెప్పింది ఏంటంటే క్రెడిట్ డిస్బర్సల్ కూడా పెరిగింది. సో క్రెడిట్ డిస్బర్సల్ పెరిగితే ఏంటంటే ఏమంటారు, ఇండస్ట్రీ అనేది క్యాపెక్స్ మీద ఫోకస్ చేసి, సో మోర్ గ్రోత్ అనేది నాట్ జస్ట్ ఓన్లీ ఇప్పుడు కరెంట్లీ ఉన్నదే కాదు, బట్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ కూడా ఈ ఇయర్ మొత్తం కూడా గ్రోత్ మంచిగా అవకాశం ఉందన్నమాట. ఓన్లీ వరీయింగ్ సైన్ ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇది మనము ఇంకొకటి ఏంటంటే ఒక్క ఫిగర్ ఏం చేస్తున్నారంటే, ఇంకొక స్టాక్ మార్కెట్ ఒక వరీయింగ్ సైన్ ఏంటంటే మన
ఆప్షన్స్ అండ్ డెరివేటివ్స్ పైన చాలామంది డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. వాల్యూమ్స్ చాలా పెరిగాయి. వెన్ కంపేర్ టు డెవలప్డ్ మార్కెట్స్‌లో తీసుకున్న వాల్యూమ్స్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇండియన్ మార్కెట్‌లో ఏమంటారు డెవలప్డ్ మార్కెట్ కన్నా ఎక్కువ పెరిగిపోయింది. జనాలు సేవింగ్ చేసే బదులు దే ఆర్ లాటరీ లాగా ఎఫ్ అండ్ ఓన్ వాడుకుంటున్నారని ఒక కామెంట్ ఉండింది. సో దానిపైన ఏదైనా మేజర్‌గా యాక్షన్ అయితే మాత్రం వి విల్ అంటే విల్ సీ హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట మార్కెట్ పైన. ఎందుకంటే ఎఫ్ అండ్ ఓలో ఇప్పుడు వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి ఈవెన్ అండర్‌లయింగ్ అంటే ఈ ట్రేడింగ్ ప్రైజెస్ కూడా మారుతా ఉన్నాయి. సో దాని మీద ఏమైనా టాక్సెస్ వేస్తారా? ఏమైనా ఆర్ వీక్లీ ఆప్షన్స్ తీసేస్తారా? అనేది చూడాలి ఈ బడ్జెట్ ద్వారా. ఎందుకంటే దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ అని ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేశారండి. సార్ ఇంకా మనం బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ మీద చాలా ఆశలు ఉన్నాయండి. ఓ పక్కన ట్యాక్సులు తగ్గించాలని కోరుకునే వాళ్ళు కొంతమంది మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ తగ్గించాలి, ట్యాక్స్ స్లాబ్లు మారాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్కి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద ట్యాక్స్ తగ్గించాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది. సేమ్ ఇంకొక పక్కన వస్తే రైతులు కూడా తమకి ఇచ్చే రైతు ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయో వాటిని పెంచాలని చెప్పేసి కూడా కోరుకుంటుంది. అలాగే చాలా పార్టీలు కూడా రైతులకు ఇచ్చే క్రెడిట్ కార్డు లిమిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచాలని చెప్పి కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఇటువంటి విషయాలు అంటే నిన్న ఆర్థిక సర్వే తోటి దాన్ని కంపేర్ చేసుకుని చూసుకుంటే కనుక మనకి బడ్జెట్లో ఏమైనా ఈ ఈ విధంగా హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఏమైనా ప్రతిపాదనలు గట్టిగా వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందండి? మీరు పర్సనల్ ట్యాక్సెస్ వీటి గురించి అంటే వీటి గురించి అడుగుతున్నారు కదా. అవునండి. సో ఏంటంటే ఎస్ దెర్ ఈజ్ అ మిడిల్ క్లాస్ ఏంటంటే హ్యూజ్ ఆస్పిరేషన్స్ అండ్ ఆల్సో ట్యాక్సెస్ ఎక్కువ మనమే కడుతున్నామని కొంచెం కన్సర్న్ అయితే ఉంది. దీన్ని బట్టి కొన్ని ఆప్టిమైజేషన్ అయ్యే అవకాశం కొంచెమే ఉంది. ఎక్కువగా బికాజ్ ట్యాక్స్ బేస్ ఇన్ని రోజులు కష్టపడ్డ ట్యాక్స్ బేస్ పెరిగిన ట్యాక్స్ బేస్ని అంత ఈజీగా ఈ ఇన్కమ్ని ఫైనాన్స్ మినిస్టర్ వదులుకుంటారని నమ్మకం లేదు. బట్ కొంచెం రిలీఫ్ ఇవ్వచ్చు. ఇప్పుడు 7 lakhs వరకు మోరల్లెస్ ట్యాక్సెస్ లేవు. దాన్ని కొంచెం పెంచే అవకాశం ఉండొచ్చు. అండ్ మేబీ ఒక అవకాశం ఏంటంటే ఇన్ని 5-10%, 20-30 బదులు కొంచెం ఆప్టిమైజ్ చేస్తే చెయ్యొచ్చు. ఆస్పిరేషన్స్ అంటే అందరికీ అంటే కావాల్సినవి చాలా ఉన్నాయి. బట్ ఐ డోంట్ థింక్ ఈ స్టేజ్లో ఫైనాన్స్ మినిస్టర్ పెద్దగా ఇన్కమ్ ట్యాక్స్ని తక్కువగా టింకర్ చేయొచ్చు, ఎక్కువగా మార్చకపోవచ్చు. కాకపోతే ఏంటంటే జిఎస్టీ కొంచెం ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన కానీ కొన్ని ఇంపార్టెంట్ వాటిపైన అది కూడా బడ్జెట్లో ఏం చేయకపోవచ్చు. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్లోనే మల్టిపుల్ స్టేట్స్ ఒప్పుకుంటే తప్ప అవి బడ్జెట్లో చేంజ్ అయ్యే అవకాశాలు పెద్దగా లేవు. కానీ ట్యాక్స్ విషయంలో పర్సనల్ ట్యాక్స్లు మాత్రం కొంచెం ఆప్టిమైజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అదొకటి. ఇంకొకటి ఏవైనా మన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పైన ఏదైనా కామెంట్ చేస్తారా, ఏమైనా మాడిఫై చేస్తారా అనే విషయం కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ సెబీ అనలిస్ట్ చాలామంది అంటే ఎకనామిక్స్లో కూడా కొద్దిమంది అడుగుతూ ఉన్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ దట్ కెన్ హ్యాపెన్. బట్ జిఎస్టీ చేంజెస్ బడ్జెట్లో పెద్దగా ఏం చేయరు. అవి ఓన్లీ జిఎస్టీ కౌన్సిల్ చేస్తుంది. ఆ మీటింగ్ ప్రతి మంత్లీ ఏ మీటింగ్ దానిలో జరుగుతాయి. ఆన్ ద హోల్ ఎక్కువగా చేంజెస్ జరగకపోవచ్చు. బికాజ్ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అయ్యి కొన్ని కొత్త సంస్కరణలు కొత్త ఇండస్ట్రీస్కి జరిగే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఎకనామిక్ సర్వే రిపోర్ట్లోంచి ఈ స్టాక్ మార్కెట్లో పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ చెప్తారా? ఫ్యూ థింగ్స్ అంటే స్టాక్ మార్కెట్ డైరెక్ట్గా లేదు, బట్ ఇండస్ట్రీకి మనకి క్వైట్ ఫ్యూ థింగ్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే డేటా పాజిటివ్గా ఉంది. డేటా పాజిటివ్గా ఉంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ హౌసెస్ అందరూ కూడా దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటారు. సో ఈ డేటా ప్రకారం చూస్తే ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగచ్చు మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్లో. బికాస్ ఎనీ ఇండస్ట్రీ ఒక నెక్స్ట్ 10 years 15 yearsకి తగ్గట్టు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కానీ వాళ్ళ ప్లాన్స్ కానీ మార్చుకుంటారు. ఫ్రమ్ దిస్ డేటా పర్ క్యాపిటల్ పెరగబోతోంది అనేది క్లియర్ ఇండికేషన్. అండ్ అవర్ నంబర్స్ జీడిపి నంబర్స్ ఆర్ గుడ్ అనేది తెలుస్తుంది. అండ్ మన ఎక్స్పోర్ట్స్ అన్ని పెరుగుతున్నాయని తెలుసు. దీన్ని బట్టి దెర్ విల్ బి మోర్ ఎంకరేజ్మెంట్ అంటే మోర్ అప్సైడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. వాళ్ళ క్యాపెక్స్ పెంచవచ్చు అండ్ వాళ్ళ ప్లాన్స్ కరెక్ట్గా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా క్యాపిటల్ మార్కెట్ స్టాక్ మార్కెట్ విల్ బి డూయింగ్ గుడ్ అనేది మాత్రం తెలుస్తోంది. ఇంకోటి బ్యాంక్స్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. సో దట్ ఈస్ అనదర్ డేటా ఫ్రమ్ దట్. సో ఐఎమ్ షూర్ అది ఇవన్నీ పాజిటివ్ సైన్స్ ఫర్ ద స్టాక్ మార్కెట్ అండి నిన్న సర్వే నుంచి.
సో అలానే నిన్న మీరు చెప్పినట్లు మార్కెట్ చాలా ఫ్లాట్గా నడిచిందని చెప్పుకోవచ్చు. మరి బడ్జెట్ నేపథ్యంలో ఈ రోజు అసలు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ రోజు కూడా మోర్ ఆర్ లెస్ ఫ్లాట్‌గా ఉండొచ్చు. బట్ పాజిటివ్‌గా స్టార్ట్ అవ్వచ్చు ఇవాళ. అప్‌బీట్ మొమెంటమ్ అప్‌బీట్ అంటే మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా ఎండ్ అయ్యాయి నిన్న. మొన్న నెగెటివ్‌గా ఉన్నాయి. నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా ఎండ్ అయ్యాయి. అండ్ యూఎస్ మార్కెట్స్‌లో లార్జ్ క్యాప్స్ అన్నీ చాలా మంచి ర్యాలీ అయింది. సో, అదే ఇవాళ ఈవెన్ మనము నిఫ్టీలో చూసుకున్న, గిఫ్ట్ నిఫ్టీలో చూసుకున్న పాజిటివ్‌గా కనబడుతోంది. బట్ ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే లాస్ట్ 10-15 సంవత్సరాలు బడ్జెట్ డే రోజు చూస్తే ఎక్కువ మట్టుకి 1-2 సంవత్సరాలు తప్పించి మోస్ట్ ఆఫ్ ద టైం ఆ రోజు మ్యూటెడ్ రెస్పాన్స్ అంటే ఎక్కువగా ఫుల్ అప్బీట్ మూమెంటం ఉంటుంది. ఈవెన్ మంచి ఏమైనా మంచి పథకాలు కానీ మంచి స్టాక్ మార్కెట్కి అనుకూలంగా ఉండే విషయాలు అనౌన్స్ చేసినా సరే యూజువల్లీ ఆ రోజు దాని ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ డే ఉంటుంది, ఆ వీక్ అంతా ఉంటుంది. సో టుడే మోస్ట్ ప్రాబ్లీ పాజిటివ్గా ఎండ్ అవ్వచ్చు. బట్ అంత ఎక్కువగా కాదు, జస్ట్ 0.2-0.3% హై అవ్వచ్చు అంతే. అసలు ఈరోజు స్టాక్స్ ఏవి భూమిలోకి రావచ్చు అంటారు అండ్ పరిస్థితి ఎలా ఉంటుంది? కొన్ని స్టాక్స్ చెప్తాను నేను, కొన్ని ఇవాళ అంటే కొన్ని పాజిటివ్గా ఉండే అవకాశం ఉన్న స్టాక్స్ చెప్తాను కొన్ని. ఒకటి ఎస్బీఐ కార్డ్ అండి. సో ఎస్బీఐ కార్డ్ వచ్చేసి ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 680 ట్రేడ్ అవుతుంది. మనము 840 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి రియల్ ఎస్టేట్లో ఒబెరాయ్ రియాలిటీ, ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 1580, దాన్ని 2000 వరకు కూడా స్కోప్ ఉంది. అండ్ రైట్స్ ఒకటి RATES, ఇది కూడా 650-680లో ఉంది, 80 వరకు ఉంది. ఇంకోటి పాపులర్ స్టాక్ KPIT టెక్, ఇది కూడా 1690 దాకా ఉంది. ఇప్పుడు 2080 వరకు అవకాశం ఉంది. అండ్ ఇంకో లార్జ్ క్యాప్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి. మహేంద్ర అండ్ మహేంద్ర ఒకటి, టాటా మోటార్స్ ఒకటి, SBI ఒకటి, అండ్ ICICI బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఇవాళ ఎంటర్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి వీటిని. ఇక మనం ఈ బడ్జెట్ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు దేని మీద వెళ్తే మంచిది అంటారండి? అంటే చిన్న ఇన్వెస్టర్లు, ముఖ్యంగా మనం ఎక్కువగా చెప్పాల్సింది అంటే చిన్న ఇన్వెస్టర్ల కోసం ఆలోచిస్తే కనుక ఈ బడ్జెట్ నేపథ్యంలో వాళ్ళు ఈరోజు ఏ రకంగా బిహేవ్ చేస్తే బెటర్? చిన్న ఇన్వెస్టర్స్ కూడా ఈ లార్జ్ క్యాప్స్లో ఎంటర్ అవుతే బెటర్ అండి. ఎందుకంటే వొలటిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. SBI కానీ ICICI బ్యాంక్ కానీ ఇప్పుడు చూసుకుంటే, అండ్ ఈవెన్ KPIT టెక్ లాంగ్ టర్మ్ కూడా పర్లేదు, అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా డూయింగ్ గుడ్. సో ఈ స్టాక్స్ అయితే ఐ వుడ్ సజెస్ట్ దిస్. అండ్ లాంగ్ టర్మ్ కోసం కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఈవెన్ చిన్న ఇన్వెస్టర్స్ కూడా, బికాస్ టుడే ఫర్ షూర్ ఒక సెక్టర్ ఎప్పుడు మోడీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చేస్తుంది ఏంటంటే ఇన్ఫ్రా. కాబట్టి ఇన్ఫ్రాలో అదాని కానీ మల్టిపుల్ కంపెనీస్ ఇన్ఫ్రాలో ఏవైనా ఎంటర్ అవ్వచ్చు. చూసుకున్నట్లయితే ఆర్థిక సర్వే రిపోర్ట్లో IT సెక్టర్లో జాబ్స్ తగ్గుతున్నాయని చెప్తారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? ఐటీ సెక్టర్ ఐటీ సెక్టర్లో వచ్చేసేసి సర్వీసెస్కి కొంచెం డిమాండ్ తక్కువ ఉంది. బట్ ఆన్ ద హోల్ ఏంటంటే ఐటీ సెక్టర్, మన ఇండియన్ ఐటీ సెక్టర్ వచ్చేసి రీఇన్వెంటింగ్ అవుతుంది. వెదర్ AI కానీ న్యూ టెక్నాలజీస్ అన్నీ అవుతున్నాయి, మళ్ళీ అప్గ్రేడ్ అవుతున్నాయి వాళ్ళ ఇంటర్నల్గా కూడా. సో వీ వుడ్ సీ, అంటే ఇప్పుడున్న పెద్ద స్టాక్స్ కన్సల్టేట్ అయినా లాట్ ఆఫ్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఉన్నాయి. అవి దే విల్ డూ బెటర్ అండి గోయింగ్ ఫార్వర్డ్. అంత ఎక్కువగా స్లోయింగ్ డౌన్ అవ్వకపోవచ్చు ఐటీ సెక్టర్ ఫ్యూచర్. ఓకే అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.